ఏపీలో బీజేపీ లెక్కలు మారుతున్నాయా? జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఒకవైపేమో ఈ కూటమికి వచ్చినటువంటి ముప్పేమీ లేదు. ఇంకా 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటామని చెప్పని అటు బీజేపీ తరఫున కూడా వకాల్తా పుచ్చుకున్నట్టుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన చూస్తే ఒకసారి కాదు, రిపీటెడ్గా చేయడం జరిగింది. మేము కలిసే ఉంటాం, కూటమికి వచ్చినటువంటి ముప్పు లేదు అని. కానీ బీజేపీ అడుగులు చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ కూటమి ఐక్యత ముక్కచెక్కలు కాక తప్పదు అని అనిపిస్తోంది. అయితే ఏమిటి ఈ పరిణామాలేంటి, ఎలా జరుగుతున్నాయి, ఎలా సాగుతున్నాయి, ఎందుకు ఈ రకమైన పరిస్థితి అనేది ఒకసారి చూసినట్టయితే, ఎప్పుడైతే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వీళ్ళ అంచనాలకు అందనటువంటి రీతిలో ఎంపిక జరిగిందో, ఈ ఎంపిక తీరును గనక ఒకసారి పరిశీలించినట్లయితే, మాధవ్ ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా యువజన నాయకుడి దగ్గర నుంచి ఎదిగినటువంటి ఎమ్మెల్సీగా చేసినటువంటి మాధవ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలోనే ఈ లెక్కలకి ఇది ఒక సూచీగా మనం భావించాలి. ఏంటి ఆ లెక్కలు అన్నట్లయితే, మాధవ్ గురించి ముందు మనం మాట్లాడుకుందాం. బీజేపీ మాధవ్ కానీ, లేదు గతంలో బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సోమ్ వీర్రాజు గారు కానీ, వీళ్ళిద్దరికీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పొసగదు అనేటువంటిది సుస్పష్టం. అనేక సందర్భాల్లో సోమ్ వీర్రాజు వీళ్ళ యొక్క ఒంటెత్తు పోకడలని, వీళ్ళ వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా నిరసించినప్పుడు, విమర్శించినప్పుడు ఈయన వైసీపీకి అనుకూలుడు అనేటువంటి ముద్ర వేసి ఆయన అపఖ్యాతి పాలు చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది వాళ్ళ మీడియా. అది అలా ఉంటే, ఇక ఆర్ఎస్ఎస్గా నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి మాధవ్ విషయానికి వస్తే, విశాఖపట్నంలో ఒక డీసెంట్ పాలిటిక్స్తో మనం ముందుకెళ్ళాలి అని ప్రారంభించినటువంటి మాధవ్కి చదువుకున్నటువంటి వాళ్ళతో, యంగ్స్టర్స్తో, వీళ్ళందరితో కూడా సివిలైజ్డ్ పీపుల్తో ఒక మంచి కనెక్షన్స్ ఉన్నమాట వాస్తవం. అందుకనే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి అనూహ్యంగా ఆయన విజయం సాధించాడు. విజయం సాధించిన తర్వాత మరొకసారి మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నప్పుడు పనిగట్టుకొని ఏది ఏమైనా సరే ఇతన్ని ఓడించాలి, ఈసారి ఇతన్ని గెలిపించకూడదని చెప్పని ఒక ప్రయత్నంతో తన మీద టీడీపీ చేసినటువంటి ప్రయత్నాలు ఆయనే బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి టీడీపీ వల్లే నేను ఓడిపోయాను అని చెప్పని ప్రకటించిన సంగతి కూడా మనకి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఎవరికైనా గుర్తు లేకపోతే ఆ పాత వీడియోలు కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా అంతకు ముందు కూడా టీడీపీ పరిపాలన అధికారంలో ఉన్నప్పుడు తీవ్రంగా టీడీపీ యొక్క పోకడల్ని విమర్శించినటువంటి బీజేపీ నాయకుల్లో ప్రథమ స్థానంలో మాధవ్ ఉంటాడు, సోమ్ వీర్రాజు గారిని మినహాయించినట్లయితే, అంటే ఆ బాధ్యత లేకపోయినా కూడా. సో అటువంటి మాధవ్ని ఒక్కసారిగా అనూహ్యంగా ఒకవైపు మేము కలిసే ఉంటాం, మరొక 15 సంవత్సరాలు కూడా మేమే ఉంటాం, ఈ అధికార పీఠాన్ని మేమే సొంతగా కైవసం చేసుకుంటాం అని ప్రకటనలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో మాధవ్ని ఎంపిక చేయటం అని అంటే ఇది దేనికి సంకేతం? అదే రకంగా మనం ఇంతకుముందు అసలు ఎక్కడా కూడా రానటువంటి ఒక వార్తని మనం ఒక వీడియోలో చెప్పామేంటంటే, యోగా దినోత్సవ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి విచ్చేసినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి పెరుగుతున్నటువంటి జనాదరణ గురించి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా తండోపతండాలుగా జనం వస్తున్నటువంటి తీరు గురించి నరేంద్ర మోడీ గారు తన సన్నిహితులతో, తనకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఆరా తీసి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు అనేటువంటిది చెప్పాం. దాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి మాధవ్ ఎంపిక పరిణామాల్ని ఈ రెండింటినీ కూడా పోల్చి చూసుకున్నట్లయితే రాబోయే కాలానికి బీజేపీ లెక్కలు మారుతున్నాయి. బీజేపీ లెక్కలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలన్నట్టయితే, మహారాష్ట్రలో షిండే అత్యంత సన్నిహితుడు థాకరేకి. అటువంటి థాకరేకి సన్నిహితుడిగా ఉన్నటువంటి షిండేని చీల్చి థాకరేని దూరం పెట్టి షిండేని నిలబెట్టడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఎన్సీపీతో కూడా జతకట్టినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. కాబట్టి బీజేపీకి శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. బీజేపీకి కేవలం అధికారానికి సంబంధించినటువంటి గణాంకాలు ఇవే ప్రాతిపదిక. ఈ ప్రాతిపదికగా 1 సంవత్సర కాలంలోనే గతంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అధికారం ఇచ్చి క్రమంగా అసహనానికి గురయ్యారో, సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వ్యతిరేకత అనేటువంటిది మొదలైంది అనేది బీజేపీ గమనించింది. మరి లోకేష్ని భోజనాలకి పిలవటం, ఇంతో మాట్లాడటం ఇదంతా చేశారు కదా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా
ఎప్పటికిప్పుడు కాదు. భవిష్యత్తు రాజకీయాలు వేరు, వర్తమాన పరిస్థితులు వేరు. భవిష్యత్తు రాజకీయాల కోసమే మాధవ్‌ని తెర మీదకి తీసుకొచ్చారు. అంత మాత్రాన మాధవ్‌ని ఇప్పుడు ఓ వీరంగం వేసేయమని చెప్పని, హడావుడి చేయమని చెప్పరు. మాధవ్ ఎంపిక ఎలా ఉంటుందంటే, చాలా సాదాసీదాగా క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేసుకునే విధంగా, నియోజకవర్గాలని బలోపేతం చేసుకునే విధంగా, నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎవరనేటువంటిది ఈ విధంగా అండర్ కరెంట్‌గా పార్టీని కన్‌స్ట్రక్టివ్‌గా డెవలప్ చేసుకుంటూనే తప్ప, ఎక్కడా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గానీ, లేదు పొగడ్తలు గానీ ఇలాంటివేమి ఉండవు. చాలా స్ట్రాటజిక్‌గా వెళ్ళాలి అనేది కూడా ఆదేశాలు ఆల్రెడీ ఇప్పటికే జారీ చేసినట్టు తెలుస్తుంది ప్రకటనకు ముందే. సో, ఆ క్రమంలోనే ఆయన్ని ఆ విధంగా ఎంపిక చేశారు. చేసి క్రమంగా ఎప్పుడైతే ప్రభుత్వం మీద, కూటమి మీద వ్యతిరేకత అనేటువంటిది వస్తుందో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా టీడీపీని వదిలి జనసేన విడిపోవటానికి సుతరాం ఇష్టపడదు. ఇష్టపడనప్పుడు ఖచ్చితంగా వాళ్ళని డిక్టేట్ చేసేది, నడిపించగలిగే శక్తి బీజేపీని కాదని వీళ్ళు కలిసి వెళ్ళగలిగినటువంటి సత్తా వీళ్ళకి లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఏమవుతుందంటే, అది డెఫినెట్‌గా బూమరాంగ్ అవుతుంది. ఆ పరిస్థితుల్లో బీజేపీ మరి ఎలా ప్రయాణిస్తుంది? వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? వైసీపీకి ఇప్పటికే ఒక రకమైనటువంటి మళ్ళీ పబ్లిక్‌లో ఒక రియలైజేషన్ అనేటువంటిది వచ్చింది. మనం పొరపాటున చేశామేమో అనేటువంటిది. ఈ రెండింటిని కూడా చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళే క్రమంలో బీజేపీ లెక్కలైతే ఖచ్చితంగా మారాయి. మహారాష్ట్రలో ఒక తరహా గేమ్ అయితే, దానికి కొంచెం డిఫరెంట్ యాంగిల్‌లోనే స్క్రిప్టు తయారు చేసుకొని ఏపీ బీజేపీలో పావులు కదుపుతున్నారనేది మనం చెప్పొచ్చు. అందుకనే ఈ మాధవ్ ఎంపిక అనేటువంటిది జరిగింది. చూద్దాం రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది. దీనికి స్పందన కూడా ఇప్పటికిప్పుడేమీ పెద్ద అద్భుతాలేమీ జరగవు ఊహించినటువంటిది. కానీ ఖచ్చితంగా అయితే ఒక వ్యూహాత్మకంగానే ఈ లెక్కలు సాగుతూ ఉంటాయనేది మాత్రం చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.